మెగాస్టార్ చిరంజీవి కోసం కొత్త హీరోయిన్లను రంగంలోకి దించుతున్నాడు దర్శకుడు వశిష్ఠ. బింబిసారతో బిగ్గెస్ట్ హిట్ అందుకున్న వశిష్ఠ వెంటనే మెగాస్టార్ తో ఆఫర్ కొట్టేశాడు. విశ్వంభర అనే టైటిల్ తో రాబోతున్న ఈ మూవీ కూడా ఫ్యాంటసీ ఎంటర్టైనర్ గానే ఉండబోతోంది. మెయిన్ హీరోయిన్ గా ఇప్పటికే త్రిషను ఫైనల్ చేసుకున్నారు. లేటెస్ట్ గా నా సామిరంగ ఫేమ్ అషికా రంగనాథ్ ను కూడా తీసుకున్నట్లు అనౌన్స్ చేశారు. నా సామిరంగలో వరాలు పాత్రలో అద్భుతంగా ఆకట్టుకుంది అషిక. నాకు జోడిగా కాస్త ఏజ్డ్ లేడీగా కనిపించింది. తన నటన చాలా మందిని ఆకట్టుకుంది. దీనికి ముందే కళ్యాణ్ రామ్ అమిగోస్ తో టాలీవుడ్ కు వచ్చిన అషికను డెబ్యూనే డిజాస్టర్ రూపంలో పలకరించింది. అయినా నిరాశ పడకుండా ఎదురు చూసినందుకు నా సామిరంగా డీసెంట్ హిట్ ఇచ్చింది. నాగార్జున లాంటి సీనియర్ హీరోతో మొహమాటం లేకుండా జోడి కట్టడం దర్శకుల దృష్టిలో పడేలా చేసింది. అలాని ఆఫర్లు క్యూ కట్టలేదు. తొందరపడి ఏది పడితే అది తను చేయలేదు. ఫైనల్ గా చిరంజీవి విశ్వంభర్లో ఛాన్స్ కొట్టేసింది. ఇది ముందే లీక్ అయిన న్యూస్ అయినా లేటెస్ట్ గా అఫీషియల్ గా అనౌన్స్ చేశారు. విశ్వంభర్లో చిరు పోషించే పాత్ర కథ ప్రకారం వేర్వేరు లోకాలకు వెళ్లాల్సి వస్తుంది. అక్కడో అప్సరసగానో దేవత లాంటి పాత్రలోనో అషికా రంగనాథ్ కనిపించనుంది. మొదటిసారి చుట్టూ గ్రీన్ మ్యాట్ ఉన్న సినిమా చేస్తున్నానని, ఈ సందర్భంగా మెగాస్టార్ ఇస్తున్న సలహాలు సూచనలు చాలా ఉపయోగపడ్డాయని ఇంతకు ముందు చెప్పింది. ఏదైనా పాట ఉంటుందా లేదా అనే క్లారిటీ రావాలి. విశేషం ఏంటంటే ఈ మూవీలో త్రిష, అషికాతో పాటు ఇంకా మీనాక్షి చౌదరి, ఈషా చావ్లా, సురభి లాంటి బ్యూటీస్ కూడా ఉన్నారట ఈ మూవీలో. ఇప్పటికే మాక్సిమం షూటింగ్ జరుపుకున్న విశ్వంభర్ను మాన్సూన్ లోపే కంప్లీట్ చేయాలని టార్గెట్ పెట్టుకున్నారు. ఆ తర్వాత పోస్ట్ ప్రొడక్షన్ కోసం చాలా ఎక్కువ టైం తీసుకుంటున్నారట డైరెక్టర్. కీరవాణి సంగీతం, చోటకే నాయకుడు ఛాయాగ్రహణం అందిస్తున్నారు. 2025 సంక్రాంతి సందర్భంగా జనవరి 10న విడుదల కాబోతున్న విశ్వంభర పండుగని ఎప్పుడో లాక్ చేసుకుంది. మెగాస్టార్ చిరంజీవి కోసం కొత్త హీరోయిన్లను రంగంలోకి దించుతున్నాడు దర్శకుడు వశిష్ఠ. బింబిసారతో బిగ్గెస్ట్ హిట్ అందుకున్న వశిష్ఠ వెంటనే మెగాస్టార్ తో ఆఫర్ కొట్టేశాడు. విశ్వంభర అనే టైటిల్ తో రాబోతున్న ఈ మూవీ కూడా ఫ్యాంటసీ ఎంటర్టైనర్ గానే ఉండబోతోంది. మెయిన్ హీరోయిన్ గా ఇప్పటికే త్రిషను ఫైనల్ చేసుకున్నారు. లేటెస్ట్ గా నా సామిరంగ ఫేమ్ అషికా రంగనాథ్ ను కూడా తీసుకున్నట్లు అనౌన్స్ చేశారు. నా సామిరంగలో వరాలు పాత్రలో అద్భుతంగా ఆకట్టుకుంది అషిక. నాకు జోడిగా కాస్త ఏజ్డ్ లేడీగా కనిపించింది. తన నటన చాలా మందిని ఆకట్టుకుంది. దీనికి ముందే కళ్యాణ్ రామ్ అమిగోస్ తో టాలీవుడ్ కు వచ్చిన అషికను డెబ్యూనే డిజాస్టర్ రూపంలో పలకరించింది. అయినా నిరాశ పడకుండా ఎదురు చూసినందుకు నా సామిరంగా డీసెంట్ హిట్ ఇచ్చింది. నాగార్జున లాంటి సీనియర్ హీరోతో మొహమాటం లేకుండా జోడి కట్టడం దర్శకుల దృష్టిలో పడేలా చేసింది. అలాని ఆఫర్లు క్యూ కట్టలేదు. తొందరపడి ఏది పడితే అది తను చేయలేదు. ఫైనల్ గా చిరంజీవి విశ్వంభర్లో ఛాన్స్ కొట్టేసింది. ఇది ముందే లీక్ అయిన న్యూస్ అయినా లేటెస్ట్ గా అఫీషియల్ గా అనౌన్స్ చేశారు.